Hi guys, welcome to Perseverance Software Training Institute. So one of the video lo replica set gurinchi already chusam, right? So what is replica set and all? So to showcase the same diagrammatically. So for example, mana replica count వచ్చేసి మనకి మన క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్లో నోట్స్ అంటే ఏమంటే క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ వచ్చి మన మీరు ఇఫ్ యూ వర్ ఏబుల్ టు మేక్ యువర్ టైమ్ మీరు క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ చూస్తే ఆల్రెడీ మన వీడియోస్లో ప్లేలిస్ట్లో ఉంది, రైట్? వీ హ్యావ్ మాస్టర్ నోట్, రైట్, అండ్ వీ హ్యావ్ వర్కర్ నోట్స్ అనమాట. ఓకే, సో వర్కర్ నోట్స్లో ఎగ్జాక్ట్గా మన వర్క్ లోడ్స్ రన్ అవుతాయి ఇక్కడ పార్ట్స్ లోపల. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ మనకి 3 వర్కర్ నోట్స్ ఉన్నాయి, 3 వర్కర్ నోట్స్. ఆల్రైట్, సో రిప్లికా సెట్ ఇప్పుడు ఏం చేశానంటే నేను రిప్లికా సెట్ లోపల నా రిప్లికా కౌంట్ ఏదైతే ఉందో అది 3 ఇచ్చాను. ఓకే, ఇట్స్ అకార్డింగ్ టు రిక్వైర్మెంట్, మనం ఎంత ఎన్నైనా ఇచ్చు. ఆల్రైట్, ఫైన్. సో ఇప్పుడు దిస్ ఇస్ నోడ్ నెంబర్ 1, దిస్ ఇస్ నోడ్ నెంబర్ 2, దిస్ ఇస్ నోడ్ నెంబర్ 3. ఓకే, సో ఇక్కడ చూడండి, సో మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసినట్టుగానే దిస్ ఇస్ అప్లికేషన్ A1. ఓకే, ఎప్పుడైతే ఒక అప్లికేషన్ని రిప్లికా సెట్ లోపల డిప్లాయ్ చేస్తానో విత్ రిప్లికా కౌంట్ మేబీ 3 అని ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, అండ్ మన అప్లికేషన్ ఏమనుకున్నాం, A1 అనుకున్నాం యాజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్? సో ఏమవుతుందంటే ఆల్ 3 డిఫరెంట్ పార్ట్స్లో ఓకే కంటైనర్స్ ఉంటాయి, కంటైనర్ లోపల మన A1 అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, అండ్ 3 డిఫరెంట్ పార్ట్స్ని ఆల్వేస్ అవైలబుల్లో, ఓకే, 3 డిఫరెంట్ పార్ట్స్ విత్ అవర్ రిక్వైర్డ్ A1 అప్లికేషన్ రన్ అయ్యేలాగా రిప్లికా సెట్ చూసుకుంటుంది అనమాట. ఆల్రైట్, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇఫ్ ఈ పర్టికులర్ పార్ట్ కిల్ అయితే ఇమీడియట్గా ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎనీ నోట్. ఓకే, సరేనా? ఇక్కడ అందరికి ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. సి ఇక్కడ మన రిప్లికా కౌంట్ వచ్చేసి 3. ఓకే, అవునా? సో 3 పార్ట్స్ డిప్లాయ్ అవ్వాలి. సో 3 నోట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పార్ట్ డిప్లాయ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మన రిప్లికా కౌంట్ వచ్చేసి 5 అనుకుందాం, ఇప్పుడు 5 పార్ట్స్ డిప్లాయ్ అవ్వాలి కదా, ఇక్కడ 3 ఉన్నాయి. మేబీ ఇక్కడే ఇదే నోడ్లో ఇంకొక పార్ట్ డిప్లాయ్ చేస్తుంది విత్ ద సేమ్ కంటైనర్ రన్నింగ్, అండ్ ఇంకో నోడ్లో ఇంకో పార్ట్ డిప్లాయ్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్లీ కంట్రోల్ ప్లేన్ డెసిషన్. కంట్రోల్ ప్లేన్ అంటే మన క్యూబర్నెటిస్లో మాస్టర్ అదే డెసిషన్ తీసుకొని ఎక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ రన్ చేయాలని చూస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. జస్ట్ అండర్స్టాండ్ దట్ replica set helps us మల్టిపుల్ పార్ట్స్లో మన సేమ్ అప్లికేషన్ రన్ అయ్యేదానికి రిప్లికా సెట్ హెల్ప్ చేస్తుంది. ఎందుకు అలా రన్ చేయాలంటే ఆల్వేస్ కస్టమర్కి మన అప్లికేషన్స్ అవైలబుల్లో ఉండాలి, నెంబర్ 1, అండ్ నెంబర్ 2, రైట్, లోడు షేర్ అవుతుంది, రైట్. అండ్ ఇన్ కేస్ నాకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ 3 రిప్లికా కౌంట్ 3 ఇచ్చాను అనుకోండి, అంటే 3 పార్ట్స్, ఒక పార్ట్ కిల్ అయినా ఇట్ ఆల్వేస్ ఎన్షూర్స్, రిప్లికా సెట్ ఆల్వేస్ ఎన్షూర్స్ గివెన్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఆఫ్ రిప్లికాస్ వచ్చి రన్ అవుతుంది అని, అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ 3 నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇక్కడ. సో ఇక్కడ ఒకవేళ ఇఫ్ ఫర్ సమ్ రీజన్ ఇది క్రాష్ అయితే ఇమీడియట్గా ఇట్ విల్ బ్రింగ్ అప్ న్యూ పార్ట్ ఇన్ ద వర్కర్ నోట్స్. ఓకే, all right, fine guys, thanks for your time. I'll get back with the informative video.